స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. నేటి విజేతలు రేపటి దేశ భవిష్యత్తు అని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోమవారం శ్రీకాకుళం నగరంలోని ఆనందమయి కన్వెన్షన్ హాలులో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనపరిచిన విద్యార్థుల కోసం ఫెలిసిటేటింగ్ షైనింగ్ స్టార్స్ 2026 పురస్కారాల ప్రధానోత్సవ వేడుక ఘనంగా జరిగింది. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సభాధ్యక్షత వహించిన ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా చెక్కులు, మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జిల్లా విద్యార్థుల ఉత్తీర్ణత శాతంలో గణనీయమైన మార్పు వచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో 82.41% ఉన్న జిల్లా ఉత్తీర్ణత ఈ ఏడాది ఏకంగా 90.6% పెరిగిందన్నారు. విద్యా ఫలితాల్లో గతంలో రాష్ట్రంలో 14వ స్థానంలో ఉన్న శ్రీకాకుళం జిల్లా నేడు 5వ స్థానానికి చేరుకోవటం మన విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉత్తీర్ణత గతంలోని 78.29% నుంచి 88.07% అంటే దాదాపు 10% పెరిగిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల నుంచి షైనింగ్ స్టార్స్ పురస్కారాలు సాధించిన విద్యార్థుల సంఖ్య 88 నుంచి 106కు పెరిగిందని, ఈసారి అవార్డులు సాధించిన వారిలో 66% మంది బాలికలే ఉండటం విశేషమని మంత్రి కొనియాడారు. రాష్ట్ర యువతకు చదువుతో పాటు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకువస్తున్నామని మంత్రి వివరించారు. దేశంలో వస్తున్న మొత్తం పారిశ్రామిక పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఒక్క ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయన్నారు. యువతకు రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలను అందించాలనే లక్ష్యంతో సుమారు 6 మంత్రులతో కూడిన ప్రత్యేక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. మన యువతకు అంతర్జాతీయంగా మరిన్ని అవకాశాలు కల్పించేలా రష్యా వంటి దేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక శిక్షణ పద్ధతులు, మద్దతు అందిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ, జిల్లాలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు, విద్యా వ్యవస్థ బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు, అధికారులు నిరంతరం కృషి చేయాలన్నారు. మన ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న మంచి విషయాలను, సాధిస్తున్న అద్భుత విజయాలను జూనియర్ విద్యార్థులకు కూడా వివరించి వారిలో స్ఫూర్తి నింపాల్సిన బాధ్యత సీనియర్ విద్యార్థులపై ఉందన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు, వారి విద్యా ప్రగతిని తల్లిదండ్రులకు వివరించేందుకు ఈ నెల జూలై 24న ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య ఉద్దేశం అంటే ఒక సెన్స్ ఆఫ్ హెల్తీ కాంపిటీషన్. అది ఒక వైపు ఉంటే ఇంకొక వైపు మనం ఇంకా ఫ్యూచర్లో మనం ఏం చేయాలి, ఏం మనం చేసుకోవాలి, దీనికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది. మీరు అందరూ వచ్చి ఇక్కడ మీ రైట్ సైడ్, అంటే నా రైట్ సైడ్ కాబట్టి మీ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ గ్రీన్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్ అండ్ సజెషన్ వాల్ లో మీరు కొన్ని సజెషన్స్, కొన్ని పాయింట్స్ రాస్తున్నారు. నేను చదివాను దీంట్లో. సో దీంట్లో many of you have thanked our gratitude wall lo, many of you have thanked your teachers. Particularly రెండు చోట్ల తెలుగు టీచర్స్ పేరు చెప్పాను. థ్యాంక్స్ టు మై తెలుగు టీచర్. ఐ వాంట్ టు బికమ్ అ తెలుగు టీచర్. నేను కూడా సొంతంగా తెలుగు టీచర్ అవ్వాలనుకుంటున్నాను. ఆముదాలవలస నియోజకవర్గంలోని బొబ్బిలిపేట, వెదుళ్లవలస గ్రామాల మధ్య 1.8 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బీటీ రహదారి పనులను ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నిర్మాణంలో వినియోగిస్తున్న మెటీరియల్ నాణ్యత, బీటీ పొర మందం, పనుల ప్రమాణాలు, నిర్మాణ విధానంపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం
నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రజాధనంతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. బొబ్బిలిపేట వెదులవలస రహదారి పూర్తయితే గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించేందుకు ఈ రహదారి దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలు వినియోగించే ప్రజలకు కూడా ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నియోజకవర్గంలో చేపడుతున్న అన్ని అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కోనర్ రవికుమార్ తెలిపారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షా విధానంపై ఉద్యమకారులతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విద్యావేత్త సోనం వాంగ్చుక్ దీక్షను భగ్నం చేయటాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను రద్దు చేసి ప్రవేశ పరీక్షల నిర్వహణను వికేంద్రీకరించాలని కోరారు. గత 10 ఏళ్లలో 152కు పైగా పరీక్షల పేపర్లు లీక్ కావడంతో కోట్లాది మంది విద్యార్థులు నష్టపోయారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య, విద్యార్థుల నమోదు తగ్గటం విద్యారంగ దుస్థితికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు, రైతు, ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు. కనీసం చర్చించడానికి కూడా ముందుకు రాకుండా వాంగ్చుక్ నిరాహార దీక్షను భగ్నం చేస్తూ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు బీజేపీ పార్టీ అధినేత కూడా నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కూడా దీక్ష చేస్తున్నారు. ఈరోజు పార్లమెంట్ మార్చి కూడా పెట్టాలని చెప్పి లక్షలాది మంది విద్యార్థులు సిద్ధపడుతున్న నేపథ్యంలో ఈరోజు నీట్ పరీక్ష లీకేజీ కారణం వల్ల 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సమస్యలేవి పట్టించుకోకుండా కార్పొరేట్లకు సేవ చేయడమే పనిలో ఉందో తప్ప విద్యార్థులకు భవిష్యత్తులో ఆటలాడుకుంటున్నటువంటి అధికారుల మీద, మంత్రి మీద చర్యలు తీసుకోవాలి. ఆయన రాజీనామా చేయకపోతే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే విద్యాశాఖ మంత్రి బర్తరఫ్ చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య మీద దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలన్నీ కూడా వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం విధానాలు మార్చుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో తీవ్రమైన పోరాటాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. విద్యా వ్యాపారీకరణతో పాటు విద్యారంగాన్ని కార్పొరేట్ కబందస్తాలోకి ఈరోజు బంధించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజేమో విపరీతంగా చీటికి మాటికి పేపర్ లీకేజ్లు అవుతూ ఉన్నాయి. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి నీటి పేపర్ లీకేజీ మీద నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇదే డిమాండ్ మీద ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త వాంగ్చుక్ తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేస్తే కనీసం కేంద్ర ప్రభుత్వం ఉద్యమకారులతో చర్చించకుండా ఆ దీక్షను భగ్నం చేయడం అనేది సిగ్గుచేటు, దుర్మార్గము. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఉద్యమకారులతోని పరీక్ష విధానం మీద చర్చించాలని చెప్పి విద్యారంగాన్ని పటిష్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకుంటే మాత్రం ఈ ఉద్యమాన్ని మనకు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎర్రన్న విద్యా సంకల్పం ఆధ్వర్యంలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నియామకాల కోసం 120 రోజుల ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్క్రీనింగ్ టెస్టుకు హాజరైన సుమారు 600 మందిలో
ప్రతిభ ఆధారంగా 60 మంది అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేసినట్లు తెలిపారు. దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు ఆశయాలకు అనుగుణంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో కోచింగ్ పొందలేని యువతకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ, స్టడీ మెటీరియల్తో పాటు రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లకు కూడా శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని, త్వరలో 7,500 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలని అభ్యర్థులకు సూచించారు. మొదటి ప్రయత్నంలో విజయం సాధించకపోయినా నిరాశ చెందవద్దని, ఈ శిక్షణ భవిష్యత్తు పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు. ఇప్పుడు పౌర విమానయాన శాఖ మార్చులు కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు తలపెట్టారు. ముందుగా ఎర్రన్న విద్యా సంకల్పం అని పేరు పెట్టి కిట్లు ఇచ్చి పెద్ద ఎత్తున డిఎస్సికి కానీ, గతంలో రైల్వే ఇప్పుడే చెప్పారు ఆర్ఆర్బి కోచింగ్స్ కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలామందికి జాబులు కూడా వచ్చిన పరిస్థితి. ఎంతోమంది దానివల్ల ఆ టైంలో రాకపోయినా నెక్స్ట్ కాంపిటీషన్ మళ్ళీ వెళ్ళడానికి కోసం ఇది మంచి ఫౌండేషన్ లెవెల్లో మనకు ఉపయోగపడుతుంది. సో మీరు కూడా ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. దీనికి ఇంకోటి మీకు ఎక్స్ట్రా ఏంటంటే ఫిజికల్గా కూడా యాక్టివిటీస్ మీకు చెప్పడం జరిగింది. సో ఇంకా మరి ఇంకేమైనా మీకు హెల్ప్ చేయగలమా? మేము కూడా రామన్తో ఇంకా మాట్లాడతాం. సో మీకు ఇక్కడ అన్ని విషయాల్లో మంచి క్వాలిటేటివ్గా మీకు కోచింగ్ ఇచ్చి మీకు అందరికీ మంచి ఉద్యోగాలు రావాలనేది కోరిక. తప్పకుండా మీ అందరికీ రావాలని కోరిక. మన ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు తెలుసు మెగా డిఎస్సి తీసుకున్నాం. తర్వాత మొన్నే జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. గతంలో ఉన్న 7,500 పైచీలకు కానిస్టేబుల్ రిక్రూట్ చేశాం. వాళ్ళది 4,500 నుంచి స్టైఫండ్ 12,500 చేశాం. సీఎం గారు చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఇటీవల నియమితులైన లోలుగు వెంకటరమణ సోమవారం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడును వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు లోలుగు వెంకటరమణను అభినందించి పార్టీ అప్పగించిన రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ న్యాయపరమైన అంశాల్లో సమర్థవంతంగా సేవలందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం లోలుగు వెంకటరమణ ధర్మాన ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ నాయకత్వం అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించి పార్టీ ఆశయాల సాధనకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న బస్సు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ శ్రీకాకుళం జిల్లా కమిటీ సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి చందు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర బస్సు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. కళాశాల సమయాల్లో బస్సులు అధిక రద్దీతో నడవటం, కొన్ని బస్సులు బస్టాపుల్లో ఆగకపోవటం వల్ల విద్యార్థులు తరగతులకు ఆలస్యంగా చేరుతున్నారని అన్నారు. ఉచిత బస్సు పథకం అమలులోకి వచ్చిన తరువాత ప్రయాణికుల సంఖ్య పెరిగినా అదనపు బస్సులు ఏర్పాటు చేయటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. రద్దీ కారణంగా విద్యార్థులు బస్సు మెట్లపై వేలాడుతూ ప్రయాణించటం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీముఖలింగం నుంచి నరసన్నపేట వరకు ఉదయం, సాయంత్రం స్టూడెంట్ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయటంతో పాటు రద్దీ మార్గాల్లో అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని, అన్ని బస్సులు నిర్ణీత బస్ స్టాపుల్లో తప్పనిసరిగా ఆగేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ను కోరారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ కమిటీ సభ్యుడు హేమంత్, విద్యార్థులు పాల్గొన్నారు. చెస్ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, విశ్లేషణ సామర్థ్యం, వ్యూహాత్మక ఆలోచన, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించే అత్యుత్తమ మేధో క్రీడ అని విశ్రాంత వ్యాయామ అధ్యాపకులు గేదెల ఇందిరా ప్రసాద్ అన్నారు.
అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా చెస్ ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రతి సంవత్సరం జూలై 20న అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. భారతదేశంలో చదరంగంగా ఆవిర్భవించిన ఈ ఆట నేడు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మేధో క్రీడగా నిలిచిందన్నారు. భారత్ చెస్లో విశేష విజయాలు సాధించింది. విశ్వనాథన్ ఆనంద్ 5 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలవగా డి గుకేష్ 2024లో ప్రపంచ చెస్ ఛాంపియన్గా చరిత్ర సృష్టించారు. కోనేరు హంపి 2 సార్లు మహిళల ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్గా నిలిచారన్నారు. అలాగే 2024 చెస్ ఒలింపియాడ్లో భారత్ ఓపెన్ మహిళల విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిందన్నారు. చెస్ మేధస్సు, సహనం, వ్యూహాత్మక ఆలోచనను పెంపొందించే క్రీడ అని, చిన్నప్పటి నుంచి ప్రతి విద్యార్థి ఈ ఆటను నేర్చుకోవాలని గేదెల ఇందిరా ప్రసాద్ పిలుపునిచ్చారు. 1924లో చెస్ సమైక్య అనేది ఫ్రాన్స్ ప్యారిస్లో పుట్టడం జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో 2019లో ఐక్యరాజ్య సమితి ప్రకటన చేసింది. ఏంటని? ప్రపంచ చెస్ దినోత్సవంగా జూలై 20వ తేదీన ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. అది తరువాతనే ఈ చెస్ క్రీడా పోటీలు, అలాగే శిక్షణా తరగతులు జరుగుతుండేవి. అందులో మన భారతదేశంలో పుట్టినలు కనుక విశ్వనాథ్ ఆనంద్ 5 సార్లు చెస్ ఛాంపియన్ అయ్యారు ప్రపంచంలో. ఆ తర్వాత గున్నేష్ 2-3 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయ్యారు. ఆ తర్వాత కోనేరు హంపి 2-3 సార్లు ప్రపంచ ఛాంపియన్, ఉమెన్లో ప్రపంచ ఛాంపియన్ అయ్యారు. ఇలాగా ప్రపంచ ఛాంపియన్షిప్లో భారతదేశమే ఎక్కువ సాధించడం అనేది మన భారతదేశానికి గర్వకారణం. అది మన భారతదేశంలో పుట్టింది కనుక ఈ విధంగా మన క్రీడాకారులు ప్రపంచంలో ఎక్కువ గోల్డ్ మెడల్ సాధించడం అనేది మన క్రీడాకారులు కనుక అది మన భారతదేశానికి విజయగర్వం. థ్యాంక్ యూ. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గ్రీవెన్స్కు వచ్చే ప్రతి అర్జీని నిర్ణీత గడువులో పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన జాయింట్ కలెక్టర్ ప్రతి అర్జీపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నిర్ణీత కాలపరిమితిలో పరిష్కారం చూపాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించరాదని, బాధితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఆన్లైన్ నివేదిక ప్రకారం సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన మొత్తం 180 అర్జీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అందిన ప్రతి వినతిని సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. పాతపట్నం నియోజకవర్గ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, గుంటూరులో ఓ మహిళపై జరిగినట్లు పేర్కొంటున్న దాడి ఘటన అత్యంత దురదృష్టకరమని అన్నారు. నడి రోడ్డుపై మహిళను ఈడ్చుకొచ్చి వివస్త్రను చేసి దాడి చేశారనే ఆరోపణలు మానవత్వానికే మచ్చ తెచ్చే సంఘటనగా అభివర్ణించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలు భయాందోళన లేకుండా జీవించే పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలని కోరారు.
ఈరోజు మహిళకు జరిగిన అవమానానికి మీరు ఏం చేసి చెప్తున్నారు? అసలు అక్కడ ఎమ్మెల్యే, హోంమంత్రి మీరు రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? మహిళను అవగాహనపరిచి మీరు చూస్తున్నారా? మహిళ తాలూకు బాధ, మనోభావం అర్థం చేసుకోలేరా? ఒక తీవ్రంగా విషయాన్ని ఖండిస్తూ మహిళా అవమానాన్ని సహించం, మహిళను గౌరవించాలి, ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా కోడి ప్రభుత్వం చేయాలి. కానీ ఈ విధమైనటువంటి రాజకీయం అడ్డు పెట్టుకొని వ్యవస్థలు నిర్వీర్యం చేయడాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తుంది. మీ అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ ఎక్స్ఎమ్మెల్యే శాంతి పాత్ర. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, పరీక్షా విధానంపై ఉద్యమకారులతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. విద్యావేత్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను భగ్నం చేయటాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఎచ్చెర్లలో ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం జంక్షన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను రద్దు చేసి ప్రవేశ పరీక్షల నిర్వహణను వికేంద్రీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య, విద్యార్థుల నమోదు తగ్గటం విద్యారంగ దుస్థితికి నిదర్శనమని పేర్కొంటూ ప్రభుత్వ విద్యకు కేంద్ర బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి బంగారరాజు, పొందూరు చంద్రరావు, టి నందోడు, టి రామారావు, ఎల్ రాము, ఎన్ రమణ, ఎల్ సీతారాం, వి రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.